హాయ్ ఫ్రెండ్స్, మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మేమైతే శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. అయినవల్లి. ఇదిగోండి స్వామివారి దేవస్థానము. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా తొలిసారిగా ఆ విఘ్నేశ్వరిని తలుచుకొని పని మొదలు పెడతాం కదండి. ఇదేనండి ఆలయము. గుడి లోపలికైతే వెళ్తున్నాం. ఈ గుడిలో అండి స్వామివారికి పెన్నులతో అర్చన అయితే చేస్తారంటండి. ఆ అర్చన చేసిన పెన్నుల్ని శనివారం ఆదివారం వచ్చిన భక్తులకి పిల్లలకి ఇస్తారంటండి. కొబ్బరికాయలు కొట్టు స్థలం అండి ఇది. ఇదిగోండి గుడి వెనక బాగాన జమ్మి చెట్టు అయితే కనిపిస్తుంది కదండి. ఇదిగోండి ఈ చెట్టుకి మనసులో ఉన్న కోరికలను చీటీలుగా రాసి అక్కడ కడితే గనక, ఆ చెట్టుకి కడితే గనక ఆ కోరికలు నెరవేరుతాయి అంటండి. నేను కూడా కట్టాను. ఇదిగోండి స్వామివారి హోమం జరిగే ప్లేస్ అండి. ఇదిగోండి కనిపించేది కాలభైరవుని ఆలయం. ఇదిగోండి స్వామివారు. ఇక్కడ అమ్మవారు, అలాగే మహాదేవుని శివలింగ రూపము, సుబ్రహ్మణ్య స్వామి అందరూ అయితే ఉన్నారు. ఇదిగోండి స్వామివారి గుడి. ఇదిగోండి ఇదే కనిపించేది గర్భగుడి అండి. స్వామివారి మూర్తి ఈ గర్భగుడిలోనే ఉంటారు. ఇదిగోండి స్వామివారి మూర్తి అయితే ఇలా ఉంటుంది. వెనక భాగాన 30 అడుగుల ఎత్తున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపిస్తుందండి. ఇక్కడ అందరూ స్వామివారికి నమస్కారం అయితే చేసుకుంటారు. అలాగే పక్కన శివాలయం కూడా ఉంది. ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుందండి. స్వామివారి ప్రసాదం అయితే తినవచ్చు. ఇదేనండి మన శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం గురించి అయినవల్లి. ఎలా ఉందండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.